ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభు నామములో తెలియజేస్తూ ఈ సమయంలో మనం ఆలోచించడానికి సిద్ధపడుతున్న అంశము పోరాటం యొక్క ఫలితం అనే అంశం గురించి ఆలోచించేద్దాం. పోరాటం యొక్క ఫలితం అనేక అంశం గురించి ఆలోచించేద్దాం. ఇక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సత్యాన్ని బట్టి భూమి మీద పోరాటం అనేది నిరంతరము మనిషి పుట్టిన కాడి నుంచి మరణించే వరకు కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది. మీరు ఇది గమనించిన వాళ్ళకి విషయాలు తెలుస్తూ ఉంటాయి. గమనించకపోతే కనుక మనిషి కాలగర్భంలో అలాగనే గతించిపోతూ ఉంటాడు. మనిషి యొక్క జీవితం యొక్క విలువను మనిషి గమనించలేనటువంటి మనుషులు ఈ లోకంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇచ్చినటువంటి జీవితాన్ని దుర్వినియోగం చేసుకునే మనుషులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందుకే మన ప్రతి విషయాన్ని కూడా దేవుడు గమనించేలాగానే దేవుడు మనం చేశాడు. అని గమనించేలాగా చేసినటువంటి దేవుడు రేపు మనకి ఫలితం ఇస్తానని తెలియజేస్తున్నాడు. రేపు మనకి ఫలితం ఇస్తాను. దేనికి ఫలితము అంటే భూమి మీద పోరాడిన పోరాటం యొక్క జీవితానికి ఫలితం ఇస్తానంటాడు. భూమి మీద పోరాడిన పోరాటం యొక్క జీవితానికి ఫలితం ఇస్తానంటాడు. అనిపించి మన యొక్క జై జీవితంలో పాపం నుండి దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని జయవంతులుగా చేసిన, జయించిన వారిగా చేసిన, మనకి నిత్యము కూడా భూమి మీద ఈ యొక్క దేహంలోకి వచ్చిన కాంచి దేహాన్ని విడిచే వరకు పోరాటం అనేది ఉంటుంది. అందు గురించి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగని తెలియజేశాడు. ఒకసారి మనం చదువుదాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని చెప్పాడు మాట. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే వెడలిపోయే ముందు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అని చనిపోతాడు ఇంకా అనగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు అని అంటే కనుక నేను మంచి పోరాటం పోరాడాను అన్నాడు. మంచి పోరాటం అంటే పోరాటాల్లో రకాలు ఉన్నాయి. ఒకటి చెడ్డ పోరాటము, 2 మంచి పోరాటం. అది గురించి మనకి చిన్న జీవితంలో ఉన్నటువంటి జీవితంలో మంచి కోసం పోరాటం చేస్తున్నామా, చెడ కోసం పోరాటం చేస్తున్నామా అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం. మనం ఆలోచించుకోవాలి. అది గురించి మనకి విషయము తెలుస్తూ ఉంటుంది. దేనికోసం మనం పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు మనం సృజించింది అలాగా సృజించాడు. ఎలా సృజించాడు అని అంటే మన గురించి మనకి తెలిసేలాగానే దేవుడు మనం సృజించాడు. అందుకే మనం ఏ పోరాటం చేస్తున్నాము అనే సంగతి మనకు తెలుస్తుంది. అందుకే మనం చేసే పోరాటము ఏ పోరాటం చేస్తున్నాము అని గమనించినప్పుడే మనకి ఫలితం అనేది వస్తుంది. అది చెప్పేసి అపోస్తలుడైన పౌలు తను మరణించే ముందు ఒక అద్భుతమైన సంగతిని స్టేట్మెంట్ తెలియజేస్తున్నమాట. అనే విషయం ఏమంటే మంచి పోరాటం అనేది పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంది అని చెప్పాడు అనమాట. లేదా వంచబడి ఉంది అన్నాడు. అంటే ప్రతి వారికి జీవితంలో వారి గమ్యానికి సంబంధించిన విషయాలు అనిపించి పోరాటం యొక్క ఫలితము ప్రతి వారికి ఉంటుంది. పోరాటం లేకుండా చనిపోవద్దు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే భూమి మీద నరుల యొక్క జీవితం అంతా కూడా భూమి మీద పోరాటమే. వాస్తవంగా పోరాటమే ఉంటుంది. కానీ మంచి కోసం పోరాడుతున్నామా లేదనే సంగతి మనం గమనించవలసిన అవసరం ఉంది. మనం గమనించవలసిన విషయాలు ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు కూడా మనం గమనించి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భూమి మీద ఉన్నంత కాలము పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. భూమి మీద ఉన్నంత కాలం పోరాటం చేశారంటే కొంతమంది వ్యక్తులను చూపిస్తాను. తర్వాత కొంచెం ఎదరికి వాక్యానికి వెళదాం.
మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, వారు బ్రతికినంత కాలము రెహబామునకును యెరోబామునకును యుద్ధము జరుగుచూ ఉన్నదంటండి. ఎంతకాలం అన్నాడంటే వారు బ్రతికినంత కాలము కూడా రెహబాముకును యెరోబాముకును యుద్ధము జరుగుతూనే ఉందంటండి. అంటే పోరాటం ఏం చేస్తున్నారు, వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారంటే పోరాటం చేస్తూనే ఉన్నారు. తెలుసు కదా మనకి, రెహబాము అంటే కనుక 2 గోత్రాలకు సంబంధించిన రాజు, యెరోబాము అని అంటే 10 గోత్రాలకు సంబంధించినటువంటి రాజు. దేశము 2గా విభాగించబడిన తర్వాత వీళ్ళిద్దరూ చేస్తున్న పని ఏంటి అని అంటే, రెహబాము బ్రతికినంత కాలము, యెరోబాము బ్రతికినంత కాలము ఇద్దరు కూడా ఏం చేసుకుంటున్నారంట, యుద్ధం చేస్తూనే ఉన్నారంట. అదే చెప్పాడు కదా, వారు బ్రతికినంత కాలం అన్నాడు. చూడండి, వారు బ్రతికినంత కాలము అడ్రస్ చేశాడు. రెహబాము 2 యెరోబామునకును యుద్ధము జరుగుచూ ఉన్నదంటే, యుద్ధంలోనే మునిగిపోయారు. జీవితంలో యుద్ధంలోనే మునిగిపోయారు. దేనికోసం అని అంటే, ఈ యుద్ధం దేనికోసం అంటే ఆధిపత్యం కొరకు, దేశం కొరకు, ఇంతమంది నేను ఏలుబడి చేయాలి అనే ఒక జిజ్ఞాస కొరకు, సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడం కొరకు, వీటి కోసమే వాళ్ళు యుద్ధం చేశారు. చూడండి, మరొక యుద్ధం కూడా మనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనంలో గడిగి చదవండి. వారి దినములన్నింటను ఆసాకును ఇశ్రాయేలు రాజు అయిన బయోషాకును యుద్ధము జరుగుతూనే ఉందంటండి. ఏళ్ళ బ్రతుకులు కూడా ఇలాగే ఉన్నాయి. ఏళ్ళ బ్రతుకులు కూడా ఉన్నాయి. వారు బ్రతికిన దినములన్నింటి కాలంలో కూడా ఆషాకును బయోషాకును ఏం జరుగుతుందంట, యుద్ధము జరుగుతూనే ఉందండి. వీళ్ళు అంతే, ఆషా ఏమో యూదా రాజు అయితే బయోషా ఏమో ఇశ్రాయేలుకి రాజు. ఈ రేపు జీవితంలో కూడా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మంచి కోసం పోరాటం చేయవలసినటువంటి ప్రజలుగా వీళ్ళ దినాలలో వీళ్ళు చేస్తున్న పోరాటం యొక్క పరిస్థితులు ఏంటంటే, దేశాల కొరకు, ఆధిపత్యం కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోరాటం చేస్తూనే ఉన్నారు అన్నమాట. వీళ్ళ పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే వీళ్ళ యొక్క జీవితంలో పోరాటం జరిగిస్తున్నారు, యుద్ధం జరిగిస్తున్నారు. పోరాటాలు అంటే ఏంటి? యుద్ధాలే. పోరాటం అంటే యుద్ధం, ఒకరి మీద ఒకరు యుద్ధం జరిగించుకోవడం అని మన యొక్క జీవితం. మనకి జీవితంలో మనము బ్రతికున్నటువంటి దినాలనే మనమే కోసుకుంటాం. ఎందుకంటే మన దినదినము ఏమవుతూ ఉంటది, చావుకి దగ్గర అయిపోతూ ఉంటది. దినదినము చావుకి దగ్గర అవుతుంటది. జీవితం దగ్గర అవుతుంది కొడితే మనిషిలో మార్పు లేకుండా, మనిషి యొక్క జీవితంలో మారు మనసు అనేది లేకుండా, ఇది మొదటి బ్రతుకు ఏదైతే ఉందో చివరి వరకు అదే బ్రతుకు కలిగి ఉంటే కనుక మనం పోరాటం ఉండదు, మంచి పోరాటం ఉండదు, ఆ పోరాటానికి ఫలితం ఉండదు. అలాగే మారు మనసుకు తగినటువంటి పరిస్థితులు ఎదరోడికి కనిపించిన అవసరం లేదు, మనకి కనిపిస్తే చాలు. ఎదరోడికి ఏమి కనిపించిన అవసరం లేదు, మనకి మారు మనసు సంబంధించినటువంటి జీవితము ఉన్నదా లేదన్న సంగతి మనమే చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనమే చూసుకోవాలి. అందుగురించి లోకంలో ఏముంటదంటే కనుక పోరాటం అనేది ఉంటుంది. అది పోరాటం ఉంటుందని చెప్పాడు. అందుగురించి నేను మంచి పోరాటం పోరాడానని చెప్పాడు అపోస్తలుడు పౌలు. నేను మంచి పోరాటం పోరాడాను. అది పోరాటాలు చూడండి, మనకి లోపల ఎన్ని విధాలుగా పోరాటాలు ఉంటాయి. చదువుదాం ఒకసారి మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుండి, ఏలయనగా
ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ. చూడండి, మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని చెప్తున్నాడు. చూడండి, మనం పోరాడి లిస్ట్ ఇచ్చాడు మనకి. ఏనేదైనా మనం వీటి గురించి గమనించమా? మన పోరాటము వీటితో ఉన్నది అనే విషయాలు ఎప్పుడైనా గమనించాము? ఎందుకంటే మనం పోరాడుతున్నది దేనితో పోరాడము? ఇప్పుడు నేను మంచి పోరాటం పోరాడాను అన్నాడు పౌలు. మంచి పోరాటం పోరాడాను అని అన్నాడంటే పౌలుకి ఈ లిస్ట్ ఉంది. ఎందుకంటే ఎఫెసీ పత్రిక కూడా రాసింది ఎవరంటే అపోస్తలుడైన పౌలే. తిమోతి పత్రిక రాసింది ఎవరు అని అంటే అపోస్తలుడైన పౌలే. మొదటి తిమోతి పత్రిక రాసింది అపోస్తలుడైన పౌలే. అని ఈ పత్రిక రాసినటువంటి ఇతను ఏం చెప్తున్నాడు అని అంటే కనుక మనం ఎవరితో పోరాడామో, మనం ఎవరితో పోరాడుతున్నామో చెప్తున్నాడు. పోరాడినటువంటి అతను తన జీవితం ముగిసిపోయే సమయంలో మంచి మాట మాట్లాడుతున్నాడు. మంచి పోరాటం నేను పోరాడాను అన్నాడు. మంచి పోరాటం నేను పోరాడాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పాడు. ఉంచబడి ఉంది. ఎందుకంటే ఆయనకి ఒక స్పృహ ఉంది, ఆయనకి ఒక తెలివి ఉంది. తెలివిలో ఉండి మాట్లాడుతున్నాడు ఆయన. ఒక తెలివిలో ఉండి మాట్లాడుతున్నాడు. తెలివిలో ఉండి మాట్లాడడం అంటే ఏంటి అని అంటే తన జీవితంలో లేదా మన జీవితంలో మనం ఏదైతే చేయవలసినటువంటి అవసరం ఉందో దాన్ని మనం జరిగిస్తున్నామా లేదా అనే విషయం మనం గమనించుకుని వెళ్ళిపోవడమే మనము తెలివి కలిగి ఉండడం, లేదా మనం స్పృహ కలిగి ఉండడం. ఏది జరిగించాలి మనము అందుకే ఈ పోరాటం గురించి చెప్తున్నాడు అనమాట. అండి, మీరు పోరాడేది శరీరంతో కాదు, మీరు పోరాడి ఏంటంటే లిస్ట్ చెప్పాడు. మొదటి విషయం ఏం చెప్తున్నాడంటే ప్రధానులతో పోరాడుతున్నారు, అధికారులతో పోరాడుతున్నారు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాటం చేస్తున్నాం మనం అని చెప్తున్నాడు అనమాట. అండి, మరి ఎప్పుడైనా మనం ఈ విషయాన్ని గమనిస్తే మనకేమర్థమవుద్ది? మన పోరాటం ఎవరితోటి అనేది అర్థమవుతుంది. మన పోరాటం ఎవరితోటి అనేది అర్థమవుతుంది. అని మనం నేర్చుకున్నటువంటి ప్రతి పాఠము మన జీవితానికి ఒక వెలుగుని తీసుకురావాలి. మనం నేర్చుకుంటున్న పాఠము మన యొక్క జీవితానికి వెలిగి రావాలి. మన పాఠాన్ని నేర్చుకుంటున్నటువంటి మనకి వెలిగి రాకపోతే మన వాక్యాన్ని నిరాధకం చేసుకునే వారు అవుతాం. ఎందుకంటే వాక్యాన్ని అనుసరిస్తే దాన్ని ప్రయోజనకరంగా మలుచుకునే వాళ్ళు అవుతాం. అందుకే పౌలు చెప్తున్నటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మంచి పోరాటము పోరాడినటువంటి వ్యక్తి చెప్తున్నాడు ఈ విషయాలు. మంచి పోరాటం పోరాడినటువంటి వ్యక్తి చెప్తున్నాడు అనమాట. అని మన పోరాటం ఉంది, భూమి మీద పోరాటం ఉంది. ఆ పోరాటం ఎవరితో ఉందో చెప్తున్నాడు. ఇక్కడితో అయిపోలేదు, మన పోరాటం ఎవరితో ఉందో బైబిల్ చెప్తుంది. ఇంకా చదివిదాం మనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు అక్క పోరాటం ఇక్కడ కూడా తెలియజేస్తున్నాడు. దేనికి పోరాటం అంట? ఆత్మ శరీరముకి వ్యతిరేకముగా అపేక్షించుచున్నదని చెప్తున్నాడు అనమాట. అంటే పోరాడుచున్నదని చెప్తున్నాడు అనమాట. ఆత్మ శరీరముకి వ్యతిరేకంగా పోరాడుచున్నది. పోరాటం చూడండి ఎక్కడుందో. ఇప్పుడు శరీరం ఎవరికి ఉంది? ఆత్మకే ఉంది. శరీరము ఆత్మకే ఉంది. ఈ శరీరం లోపల ఆత్మ ఉంది. అయితే వీటి మధ్యన ఏం జరుగుతుందని చెప్తున్నాడు అంటే పోరాటం జరుగుతుంది. వీటి మధ్య పోరాటం జరుగుతుంది. పోరాడడానికి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. మన పోరాటం చూడండి ఎంత అద్భుతంగా ఉందో భూమి మీద.
అందుకే పౌలు ఏమన్నాడు, మంచి పోరాటం నేను పోరాడి తిని అన్నాడు. అందుకనే మంచి పోరాటం పోరాడి తిని అని మనకి జీవితాన్ని అసందర్భంగా మనం కొనసాగించుకోకుండా మన జీవితంలో ఉన్నది చిన్న జీవితంలో చాలాసార్లు చెప్తున్నాను, ఉన్నది చిన్న జీవితం ఏమంది, ఇదే జీవితం ఏమవ్వాలంటే మంది మహా జీవితం కావాలి. అది మన చేతిలోనే ఉంది. ఇదే జీవితం మహా జీవితం కావాలి, అది మన చేతిలో ఉంది. మనం నిరంతరం వినిచినటువంటి ఆ వాక్యం మనకి ప్రబోధిస్తుంది, మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం గమనించగలగాలి. అందుకని చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే కనుక ఆత్మ శరీరునకు విరోధముగా అపేక్షించినని చెప్పాడు. మరి విరోధముగా అపేక్షించిన అంటే విరోధము అని అంటే కనుక విరోధుల మధ్య ఏం జరుగుతుంది? పోరాటం జరుగుతుంది. విరోధుల మధ్య పోరాటం జరుగుతుంది. అంతేకాదు ఇంకా మనం బాగా ఆలోచిస్తే కనుక మత్తయి సువార్త 10వ అధ్యాయం 35వ వచనాన్ని చదివిదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 35వ వచనం చదివిదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకిని ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని అని తెలియజేస్తున్నారు. చూడండి, విరోధము అంటే ఏంటి? మధ్యలో పోరాటాలు. విరోధం అంటే పోరాటాలు ఉన్నాయంట. ఎవరెవరికి దృష్టి చెప్తున్నారు చూడండి. తండ్రి కొడుక్కి, తల్లి కూతురికి, కోడలికి, అత్తకి విరోధం పెట్టవచ్చును అన్నాడు. అంటే పోరాటాలు జరుగుతున్నాయి. వీరి మధ్య ఏం జరుగుతాయి అని చెప్తున్నాడంటే ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది. అది పోరాడే పోరాటము ఏ పోరాటం అయి ఉండాలి? మంచి పోరాటం అయి ఉండాలి. పోరాటం ఉంటుందని తప్పనిసరిగా చెప్తున్నాడు. తండ్రి కొడుక్కి పోరాటం ఉంటుంది అన్నాడు. 2 కోడలికి అత్తకి పోరాటం ఉంటుంది అన్నాడు. తల్లి కూతురికి పోరాటం ఉంటుంది అన్నాడు. తల్లి కూతురు కూడా పోరాటం ఉంటుందంట. అది పోరాటం ఉంటుంది వాస్తవమే. కానీ నువ్వు పోరాడే పోరాటం ఏ పోరాటం అయి ఉండాలి? మంచి పోరాటం అయి ఉండాలి. పోరాడేది మంచి పోరాటం అయి ఉండాలి. అని ఈ మంచి పోరాటం గురించినటువంటి విషయాలు ప్రబోధిస్తుంది బైబిల్ మనకి. నువ్వు మంచి పోరాటమే పోరాడుతున్నావా అంటే ఇద్దరు మంచి పోరాటం జరుగుతున్నప్పుడు పోరాడే పోరాటము మంచిదా చెడ్డదా అనే సంగతి మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను చెప్తున్న విషయం మీరు బాగా గమనించండి. ఇద్దరు మంచి పోరాటం జరుగుతున్నది. మనం పోరాడేది మంచిగా చెడ్డ ఏ పోరాటం పోరాడుతున్నాం? మనం కేవలం లోకాన్ని మెప్పించడానికి మనం పోరాడుతున్నామా, లేకపోతే మన శరీరాన్ని మనము మెప్పించుకోవడానికి పోరాడుతున్నామా? ఎందుకని పోరాడుతున్నాం? పోరాటాలు చాలా ఉన్నాయి కదండి. అధికారులకి దాసులకి పోరాటాలు ఉన్నాయి. అంటే యజమానులకి పనివారికి పోరాటాలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకుల మధ్య పోరాటాలు ఉన్నాయి. ఈ లోపల వ్యాపారాల మధ్య పోరాటాలు ఉన్నాయి. ఎందుకంటే వ్యాపారాల గురించి విడిపోయినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. హీరో హోండా అనే బండి ఉండేది ఇదివరకు. అది ఇప్పుడు హీరో ఒకటయింది, హోండా ఒకటయింది. హీరో ఏమో అన్నయ్య, హోండా ఏమో తమ్ముడు. వాళ్ళిద్దరు పేర్లున్నాయి. అది ఇప్పుడు విడిపోయి ఏమైంది? హీరో హోండా 2 కంపెనీలు అయినాయి. బజాజ్ చేతాకర్ 2 ఉంటాయి. అవి కూడా విడిపోయి. ఇలా విడిపోయినటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. కంపెనీలు విడిపోవడం కాదు, ఎవరు విడిపోయారు అంటే కనుక అన్నదమ్ములు విడిపోయారు. అన్నదమ్ములు విడిపోయారు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ తండ్రి ఉన్నప్పుడు బాగానే ఉండేవారు. కానీ వాళ్ళకు కూడా విడిపోయి ఒక కంపెనీ 2 కంపెనీలు అయ్యాయి. అంటే పోరాటాలు జరుగుతున్నాయి. కానీ మంచి పోరాటం జరుగుతుందా? ఇవన్నీ వదిలేసేయండి. లోకంలో ఉన్నది లోక సంబంధమైన విషయాలు. అయితే ఇక్కడ మనకి బైబిల్ బోధిస్తున్నటువంటి పోరాటము ఎక్కడంట 3 విషయాలు చెప్పండి నేను మీకు. ఒకటి ఎక్కడంటే పోరాటం మనకి ఒక పోరాటం ఎక్కడని చెప్పాడు? ఫస్ట్ ఎఫెసీ పత్రిక 6:12లో ఎక్కడ ఈ పోరాటం అని అంటే ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆకాశ మండలమునందు ఉన్న దురాత్మ సమూహంతోనూ 2 నీ శరీరముతోనూ 3
నీ పోరాటం ఏంటి అని అంటే మీ కుటుంబంతో, శరీరంకి ఆత్మ మధ్య పోరాటము, మనుషుల మధ్య పోరాటము, దురాత్మ సమూహములతో నీకు పోరాటం. మనుషుల్ని చూస్తే ఏ పోరాటం లేనట్టుగా ఉన్నారు, ఏ పోరాటం లేనట్టున్నారు. కేవలం ఏ పోరాటంతో ఉన్నారు మనుషులు? ఆకలి పోరాటంలో ఉన్నారు. ఆకలి పోరాటం, ఏమి త్రాగుదమా, ఏమి తిందమా, ఏమి ధరించుకుందమా అనే పోరాటంలో ఉన్నారు మనుషులు. మనుషులు చూస్తుంటే ఈ పోరాటంలోనే కొనసాగుతున్నారు మనుషులు. అని ఈ పోరాటంలో కొనసాగడము తప్పు అని చెప్పడం లేదు నేను. తినడానికి సంపాదించుకోవాలి మంచిదే, కానీ తినడానికి సంపాదించుకోవడానికి మాత్రమే పోరాడదని చెప్తుంది బయట. కేవలం దాని గురించే పోరాడకండి. ఎందుకంటే ఇంత ఉన్నతమైన విషయాలు తెలిసిన తర్వాత మనకి ఇంట్లోనే పోరాటం ఉందని చెప్తున్నాడు. ఇంట్లోనే నీకు ఏముందంటే పోరాటం ఉంది. ఆ పోరాడడంలో నువ్వు మంచి పోరాటం పోరాడుతున్నావా లేదనే విషయం జాగ్రత్తగా గమనించండి. మీరు ఆ పోరాటం విషయంలో మంచి పోరాటమేనా? అసలు ఈ విషయాలు ఏం పట్టించుకోకుండా మనం యథావిధిగా జీవన క్రమంలో పడిపోతున్నామా? బ్రతుకు జీవుడా అన్నట్టుగా పడిపోతున్నామా? కుటుంబాల్లో పడిపోతున్న వాళ్ళు కొంతమంది అయితే, వ్యాపారాల్లో పడిపోతున్న వాళ్ళు కొంతమంది అయితే, ఉద్యోగాల్లో పడిపోతున్న వాళ్ళు కొంతమంది అయితే, లోక సంబంధంగా ఏదో సంపాదించామని ఆలోచనతో పడిపోతున్న వాళ్ళు కొంతమంది అయితే, చదువుల్లో పడిపోతున్న వాళ్ళు కొంతమంది అయితే, ఇలా పడిపోతున్నారు కదా, చూస్తున్నాం మనం. ఇలా పడిపోతున్నారు. ఇలా పడిపోయి ఇక జీవన శైలి కొరకు దేవుణ్ణి కూడా విడిచిపెట్టేసి అంత స్టేజ్లోనికి మనుషులు వెళ్ళిపోయారు. ఇదివరకు భక్తి జీవితాల్లాగైతే ఇప్పుడైతే ఏమీ లేవు. వెళ్ళండి కూడా మీరు చాలా మట్టికి మీరు చాలా శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి ఉన్నారు చాలా కదండి. బయట అయితే అలా లేదండి. బైబిల్ నేర్చుకుందామనే దృష్టి కానీ ఆశ కానీ వాక్యం పట్ల శ్రద్ధ కానీ లోకంలో ఎక్కడా కనిపించడం లేదు. బైబిల్ నేర్చుకుందామని ఆశ లేదు మనుషులకి. చాలా మటుకు తగ్గిపోయిందండి మొత్తాన్ని. నేను బయట గురించి మాట్లాడటం లేదు, నేను సంఘం గురించి మాట్లాడుతున్నాను. మీలోనే తగ్గిపోయింది చాలా మటుకి. ఇదివరకు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారని సాగితే నేను చూడగలుగుతున్నాను. నేను ఇదివరకు ఉన్న మనుషులు ఇప్పుడున్న మనుషులు చూస్తున్నాను నేను. ఎందుకంటే మీరు పడిపోయారు కాబట్టే అందు నుంచి తప్పిపోయారు. ఎందులో పడిపోయారు అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఎందులో పడిపోయారు దాని నుంచి లేవనెత్తబడడానికి జాగ్రత్త కలిగి ఉండండి. జాగ్రత్త పడి సమయం ఉంది కదా. బ్రతికున్నామంటే మనకేముంది? సమయం ఉంది. మనం బ్రతికున్నామంటే సమయం ఉంది. ఎవరి మీద మన పోరాటం? ఎవరి మీద మన పోరాటం? అది చెప్తున్నాను. దేవుని పని జరిగించుకోవడానికి కొరకు ప్రయాసపడని చెప్తుంది కదా. క్రీస్తు చేసినందుకు పడిన ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదు. దీనికోసం ప్రయాసపడండి. దీనికోసం ప్రయాసపడండి. నువ్వు ఏం ప్రారంభించావు, నువ్వు ఏం పని చేస్తానని ప్రారంభించావు, ఏ పని నువ్వు ఒప్పుకున్నావు, ఏ పనిని నియమించుకున్నావు, నువ్వు ఎందుకని నియమించబడ్డావు, ఆ పనిని యథావిధిగా దైవ విషయంలో చేస్తున్నామా లేదా? ఆ పని యథావిధిగా చేస్తున్నామా? జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోకపోతే కనుక మోసం చేసుకునే కార్యక్రమం ఉంటుంది. మరి అది చెప్పనమాట. శరీరము ఆత్మ కదా. నువ్వు శరీరం ఆత్మ కదా. శరీరం ఏం చేస్తుంటది కనుక ఈ ఆత్మతో పోరాడుతూ ఉంటుంది. ఆత్మతో పోరాటం అంటే అదే విషయం. నువ్వు మంచి జరిగించకపోయినా కానీ నువ్వు మంచిగా జరిగిస్తున్నావు అంటది. నువ్వు మంచి పోరాటం చేయకపోయినా కానీ నువ్వు మంచి పోరాటమే చేస్తున్నావు అంట. అటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అది నుంచి మూడో విషయం ఏం చెప్తుంది? కుటుంబంలో పోరాటాలు, 2 మన శరీరంలో పోరాటాలు, 3 అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహములతో పోరాటం. దురాత్మ సమూహంతో పోరాటాలు. దురాత్మ పనిచేసే విధానం తెలుసు కదా మనకి. దురాత్మ ఎలా పనిచేస్తాడు? దురాత్మ ఎలా పనిచేస్తాడు? దురాత్మ పనిచేసే విధానం ఏంటంటే, నువ్వు కూర్చుంటావు మామూలుగానే, వాక్యం ఎంత మనం కూర్చుంటావు, వెంటనే నీ మనసు చెడిపోతుంది. ఫస్ట్ నీకు చేసేది ఏంటంటే కనుక దురాత్మ వాక్యాన్ని వినకుండా చేయడం. నీ మనసు ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. అవసరమైతే సువార్తికుడి మీద పళ్ళు కొరికేలాగా చేస్తాడు. ఇంకా నువ్వేమంటావు? మనసు చెడిపోతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనసు చెడిపోతుంది. అందుకే సువార్తికుడు ఎప్పుడు చెప్పినా కానీ సువార్తికుడి విషయంలో, సత్యం చెప్పే విషయంలో బాగుపడడం కొరకే. ఎందుకంటే దేవుడు గద్దించి ప్రేమించేవాడు ఏం చేస్తాడు? గద్దించి శిక్షిస్తున్నాడు కదా.
శిక్షిస్తున్నాడు. అందుకే ఈ మాట వలన శిక్షించబడితే కనుక యథావిధిగా మార్చుకోండి అని నేను చెప్తూ ఉంటాను విషయాలు. అవి మార్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి అన్నమాట. అందుకని నేను చేస్తున్నది మాత్రమే కరెక్ట్ అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు నీతో నువ్వే పోరాటం చేసుకుంటావు. ప్రతి విషయాన్ని గ్రంథాన్ని మనం చూడవలసిన అవసరం ఉంది. అందుకనే బైబిల్ మనం చూడాలి, దైవ గ్రంథాన్ని మనం ఆలోచించేయాలి. దీన్ని ఆలోచన చేసినప్పుడే మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఎదుగుతున్నారా లేదా, అభివృద్ధి చెందుతున్నారా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎన్ని విషయాలు చెప్పాను మీకు నేను? ఎన్ని విషయాలు? మనం పోరాడేది ఎవరితో? శరీరులతో కాదు, అధికారులతోనూ, లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, దురాత్మ సమూహములతోనూ, శరీరముతోనూ, 4 మీ కుటుంబాలతోనూ. ఈ కుటుంబాలతో పోరాటం, ఇంకా చాలా పోరాటాలు ఉన్నాయి. కొన్ని మాత్రం చెప్తున్నాను నేను. చాలా పోరాటాలు, ఎన్ని పోరాటాలు ఉన్నాయి అనేది మనకి ఆలోచిస్తేనే అర్థమవుతుంది. నిజమే కదా అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఈ పోరాటం ఉంది కదా మనకనే అర్థమవుతుంది. ఆ పోరాటంలో నువ్వు ఎదరోళ్ళు చెడుగా పోరాడుతున్నారు కదా అనేసి నువ్వు కూడా చెడుగా పోరాడకు. నేను చెప్తున్న విషయం అదే. నువ్వు మంచి పోరాటం చేస్తున్నావా లేదా? ఎదరోడు చెడుగానే పోరాడతాడు, కానీ మనం మంచి పోరాటం చేస్తున్నామా లేదా? పోరాటం అనేది ఉంది, మొదటి నుంచి ఉంది పోరాటం. చూడండి, సాతానుకి సంబంధులకి దేవునికి సంబంధులకి పోరాటం ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం మనం చదువుతున్నప్పుడు పోరాటం ఉంటుంది. చూడండి, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టేది అని చెప్పాను. అంటే వైరం అనేది ఉంటుంది అన్నమాట. ఎవరెవరి సంతానానికి అని అంటే సాతాను యొక్క సంతానానికి, యేసుక్రీస్తు వారి యొక్క సంతానానికి వైరం అనేది ఉంటది. ఎప్పుడు ఈ వైరము కొనసాగుతూనే ఉంటది అనమాట. జీవితకాలం అందరికీ ఇది పోరాడుతూనే ఉంటాం. మనం పోరాడుతూనే ఉండాలని దేవుడు నియమించాడు. అని మనసులను జరిపేసే పోరాటం ఇది. అపవాది ఏం చేస్తుందంటే మనసులను జరిపేసే కార్యక్రమం చేస్తాడు. అని ఈ పోరాటంలో జయిస్తున్నాము మనం. ఎందుకంటే ఇప్పుడు మనము సత్యము, యథార్థత అని ఒక స్టాండర్డ్ మనం కలిగి ఉంటే అప్పుడు చెడు పోరాటం వస్తున్నా కానీ మనం మంచి పోరాడడానికి అవకాశం ఉంటుంది, లేదా మంచి పోరాడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్టాండర్డ్ నిలబడతామో అప్పుడు మనం ఏమవుతాము అంటే కనుక అంతకంతకు తేజరిల్లుతాము అనేది జ్ఞాని అని సొలొమోను అద్భుతంగా రాశాడు. ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో పట్టపగలు అగు వరకు పట్టపగలు అగు వరకు వేకువ పట్టపగలు అగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లును నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అని చెప్తున్నాడు. చూడండి, పట్టపగలు అగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు అన్నాడు అనమాట. వేకువ వెలుగు తేజరిల్లినట్లు అంటే వేకువనే వచ్చే వెలుగు ఉంటది కదా. వేకువనే వచ్చే వెలుగు ఉంటది. ఎలా ఉంటది? 5:30కి ఎలా ఉంటది వెలుగు? కొంచెం చీకటిగా, కొంచెం వెలుతురుగా ఉన్నట్టు ఉంటది. కానీ క్రమేపీ ఉండి కొద్ది అది ఏమవుతుంది? పట్టపగలు వచ్చే వెలుగు వలె తయారైపోతుంది, తేజరిల్లుతుంది అన్నమాట. అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఆ వెలుగు అభివృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని వర్ణించాడు గ్రంథకర్త, అద్భుతంగా వర్ణించాడు. దేని గురించి? నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్ల గురించి వర్ణిస్తున్నాడు అనమాట. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్ల గురించి వర్ణిస్తూ ఉన్నాడు అనమాట.
అది నీతిమంతుల మార్గము ఎలా ఉంటుంది అని అంటే కనుక ప్రారంభంలో వేకువ వెలుగు ఉన్నా కానీ ఆ వేకువ వెలుగు ఏమవుతుంది అన్నాడు, తేజరెళ్తుంది. ఎలా తేజరెళ్తుంది? పట్టపగలు వచ్చే వెలుగు వలె తేజరెళ్తుంది అన్నాడు. నీతిమంతుల మార్గం అయితే, మన నీతిమంతుల యొక్క మార్గం అయితే తేజరెళ్తుంది. నీతిమంతుల మార్గం తేజరెళ్తుంది. అది మనం నీతిమంతుల యొక్క మార్గం అంతకంతకు తేజరిల్లే కార్యక్రమం జరగాలి అని అంటే కనుక మనము ఓపిక పట్టవలసిన అవసరం ఉంది, నిలబడవలసిన అవసరం ఉంది. ఎందులో? మార్గంలో నిలబడాలి. నీతిమంతుల మార్గంలో నిలబడాలి. నిలబడినప్పుడు తేజరెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నిలబడకపోతే కనుక తేజరెళ్ళడానికి అవకాశం ఉండదు. నిలబడాలి. నిలబడగలిగితే కనుక తేజరెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అది గురించి చెప్తున్నది, పోరాటం యొక్క ఫలితం ఉంది మనకి. పోరాటం యొక్క ఫలితం ఉంది. నువ్వు ప్రారంభించినటువంటి ఆ యొక్క వెలుగు జీవితాన్ని కొనసాగిస్తే గనక, ఎందుకంటే ఉదయం వచ్చినట్టు సూర్యుడు ఏం చేస్తాడు? దాన్ని కొనసాగిస్తాడు. ఉదయం వచ్చినట్టు సూర్యుడు దాన్ని కొనసాగిస్తాడు. పట్టపగల వెలుగు వల్ల అద్భుతంగా వచ్చేస్తాడు. మరి కొనసాగించకపోతే రాదని కదా అర్థం. కొనసాగించకపోతే ఏమీ రాదని. దాన్ని కొనసాగించి మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాడవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే నీ పోరాటము నీకే విజయం తీసుకొస్తుంది, లేకపోతే నీ పోరాటం నీకే ఫలితాన్ని తీసుకొస్తుంది. పోరాట ఫలితాన్ని తీసుకొస్తుంది. అదే చిన్న జీవితంలో అపోస్తలుడైన పౌలు పలికిన మాట అదే మాట అండి. అద్భుతం అనమాట ఆయన మాట. నేను మంచి పోరాడితే నా పరుగు కడముట్టించుతున్నాడు. అందుకనే పరుగు కడముట్టించుతున్నాడు. పరిగెట్టాడు, వ్యర్థంగా పరిగెట్టలేదు అనమాట. చాలాసార్లు మాట్లాడతాడు, నేను వ్యర్థంగా పరిగెడతలేదు అన్నాడు. నేను వ్యర్థంగా పరిగెడతలేదు. జీవితం ముగిసిపోద్ది, కానీ రావాల్సినటువంటి గొప్ప బహుమానం మాత్రం రావాలి. ఆ గొప్ప బహుమానం రాకుండా ఈ భూమి మీద ఎన్ని చేసినా కానీ, ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారు? పడిపోతున్నారు. ఎందులో పడిపోతున్నారు? అది ఎందులో పడిపోతున్నారని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నీతిమంతుడిగా మనం జీవిస్తే మనల్ని ఎవరు ఏమీ చేయలేరండి. మనల్ని ఎవరు ఏం చేయలేరు. రెండోది, నువ్వు నీతిమంతుని యొక్క మార్గంలో నువ్వు కాలక్రమేణా మనం ఎదుగుతూ ఉంటే కనుక ఆ యొక్క తేజరిల్లినటువంటి ఆ వెలుగులో పాపులు ఏమవుతారంటే కానీ కొట్టుకెళ్ళిపోతారు. ఆ వెలుగులో కొట్టుకుని వెళ్ళిపోతారు. ఏమి చేద్దాం అనుకున్నా కానీ. నేను ఒకటి సూత్రం చెప్తున్నాను, నువ్వు నీతిమంతుడిగా బ్రతుకుతూ ఉంటే, నువ్వు భక్తివర్యులుగా బ్రతుకుతూ ఉంటే లోకము ఊరికనే విడిచిపెట్టదు నిన్ను. లోకమే విడిచిపెట్టదని. ఎందుకంటే పూర్వం అజ్ఞాన దశలో వారి వల్లే జీవించినందుకు తిట్టిపోస్తూ ఉంటుంది. ఇప్పుడు తిట్టిపోస్తూ ఉంటుంది వారి వల్లే జీవించినందుకు. ఇంకోటి మోసం చేసుకోకండి, మనము కూడా వారి వల్లనే జీవిస్తూ ఉండి వారేదో మనం అంటున్నారు కదా అనేసి మనం బాధపడే అవసరం కూడా ఏమి ఉండదు. నువ్వు వారి వల్ల జీవించకుండా నీతిమంతుల యొక్క మార్గంలో జీవిస్తూ ఉండి మనం పోరాటం చేస్తే అది మనకి ఏమవుతుంది? ఆ వెలుగు ఏమవుతుంది అన్నాడు? తేజరెళ్తుంది. ఆ వెలుగు తేజరెళ్తుంది. అప్పుడు పాపులు ఆ వెలుగులో ఏమవుతారంటే కొట్టుకుని వెళ్ళిపోతారు. ఆ వెలుగులో కొట్టుకుని వెళ్తారు. ఇది జాగ్రత్తగా సూత్రాన్ని ఇప్పుడు పాటించాలి మనం. అందుకే పోరాటం నేను మంచి పోరాటం పోరాడుతున్నాను అనేది మనం చూసుకుని అనుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నాం. మనం చూడాలి. అలా చూసినప్పుడు మనం కాపాడుకోవడానికి అవసరం ఉంటుంది. ఇప్పుడు కాపాడుకోవాలంటే కనుక మనకి ఏముండాలంటే సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం ఉండాలి, యేసుప్రభువుతో సహవాసం ఉండాలి, పరిశుద్ధాత్మతో సహవాసం ఉండాలి. నాలుగవది సంఘంతో సహవాసం ఉండాలి. సంఘంతో సహవాసం లేకపోతే ఇది అయ్యే పని కాదు అసలు. ఇదన్నిటికీ జరగదు. అందుకే చెప్పాడు కదా, నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు, నువ్వు ఫలించలేవు. యేసుప్రభువుకి వేరుగా ఉండి నువ్వేమీ ఫలించలేవు. గిరగిర లోకంలోనే తిరుగుతారు. లోకమే తిరుగుతుందండి. ఇవి జాగ్రత్త గుర్తించి మనం ఆలోచన చేయమాకండి. అందుకే నీతిమంతుడికి జోలికి వచ్చినటువంటి ఒక నీతిమంతుడి గురించి బైబిల్ బోధిస్తుంది. చదువుదాం ఒకసారి మనం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనంలో హామాను మొర్దెకై మీద తిరుగుబాటు చేశాడు. మొర్దెకైకి విరోధంగా పోరాటం చేశాడు.
హామాను మొర్దెకైకి విరోధంగా పోరాటం చేశాడు. పోరాటం చేసిన తర్వాత ఇదిగో నువ్వు ఎవరితో పోరాటం చేశావో వారితో నువ్వు పోరాటం చేయడం వల్ల నువ్వు ఎన్నటికీ వర్ధిల్లవు అని హామానుకు సంబంధించినటువంటి వారే చెబుతున్నారు. చూడండి ఎంత అద్భుతమైన సాక్ష్యమో చదువుదాం సార్. మనం ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం మనం చదువుతున్నప్పుడు, హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన ఎలీషాకును తన స్నేహితులకి అందరికి తెలుపగా. చూడండి ఏం చేశాడంటే తనకు సంభవించినదంతా కూడా తన భార్యకును తన స్నేహితులకును ఏం చేశాడు, తెలియవచ్చాడు. అనమాట ఏం సంభవించింది ఆయనకి? మంచి పోరాటం చేశాడు, చెడ్డ పోరాటం చేశాడు. హామాను చెడ్డ పోరాటం చేశాడు. యూదులందరినీ తుదముట్టించేసి చంపేద్దాం అనుకున్నాడు. మొర్దెకైని ఉరికి వేలాడదీసేయాలనుకున్నాడు. అంత భయంకరమైన స్థితిని కొనసాగించాడు హామాను. అంత భయంకరమైన పరిస్థితి కొనసాగించి ఆయన చేసిన పోరాటం ఏదైనా మంచి ఉందా అందులో అంటే మంచి పోరాటం ఏం లేదు. ఆయన చేసిన హామాను చేసిన పోరాటం ఏంటి? చెడ్డ పోరాటం చేశాడు. చెడ్డ పోరాటం చేశాడు. కానీ మొర్దెకై చేసిన పోరాటం ఏంటి అంటే మంచి పోరాటం చేశాడు. మంచి పోరాటం చేశాడు. తెలిసిపోతూ ఉంటుందండి, చూస్తున్న జనులు కూడా నేను చేస్తున్న పోరాటం ఏంటో తెలుస్తూ ఉంటుంది. గుర్తించండి, హామానికి హామాను యొక్క పోరాటము హామాను యొక్క భార్యకి తెలిసిపోయింది. హామాను చేస్తున్నటువంటి పోరాటము తన స్నేహితులకు తెలిసిపోయింది. ఏం పోరాటం చేస్తున్నాం? అందుకనించి జరిగిందట, మొర్దెకైకి పడవలసినటువంటి ఉరికయ్య ఎవరికి వచ్చింది అని అంటే హామానుకి వచ్చింది. వెళ్ళాడంట, వెళ్ళి ఏం చేస్తున్నాడంటే విషయం చెప్తున్నాడు. విషయం చెప్తున్నాడు. నాయన భార్యతో మాట్లాడుతున్నాడు, ఇలా జరిగింది అని విషయం చెప్తున్నాడు. స్నేహితుల విషయం చెప్తున్నాడు. చదువుదాం మరోసారి. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరీషాకును తన స్నేహితులు అందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను చూడండి, వారి రియాక్షన్ ఎలా ఉందో చూడండి, వారి రియాక్షన్ ఎలా ఉందో చూడండి. వారి యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరీషాను ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయం ఎన్నటికీ కలుగుదు అని చెప్పేశాడు. అతని మీద నీకు జయం ఎన్నటికీ కలగదు. ఎందుకంటే దేవుడు యూదుల పక్షాన ఉన్నాడు. దేవుడు ఆపదల నుంచి అక్కడ ఉన్నటువంటి యూదుల్ని కాపాడాలనుకుంటున్నాడు. న్యాయం పక్షాన మొర్దెకై ఏం చేస్తున్నాడు అంటే పోరాటము చేస్తున్నాడు. మంచి పోరాటం. అందుకని నువ్వు మొర్దెకై మీద పోరాటం చేస్తున్నావా? అయితే నీకు ఎన్నటికీ ఏం కలగదు? జయం కలగదు. ఎంత బాగా గమనించేది చూడాలి. హామాను యొక్క భార్య కానీ స్నేహితులు కానీ, ఆ స్నేహితులు ఎటువంటి వారు అంటే జ్ఞానులు అన్నాడు. ఆ స్నేహితులు జ్ఞానులు అనమాట. గమనించినటువంటి ఆ స్నేహితుల్లాగా ఉండాలి మన జీవితాలు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు? విషయాన్ని గమనించగలిగారు. చూడండి, తప్పుగా గమనించుకోలేదు, వాళ్ళు మంచిగా గమనించారు. వాళ్ళు గమనించిన విధానం చాలా గొప్పది. అర్థమవుతుందండి నా వారు మీకు? గమనించిన విధానం. ఎందుకంటే చెడుని చెడుగా గమనించారు, మంచిని మంచిగా గమనించారు. మనవాడు కదా అనేసి చెడుగా గమనించలేదు వాళ్ళు. అంతే కదా? మనిషి ఏం చేస్తాడు? సాధారణంగా ఎక్కడ వేసే వేషం అక్కడ వేస్తాడు. హామాను దగ్గర ఏమనాలి ఇప్పుడు? వీళ్ళు భార్య హామాను దగ్గర ఏమనాలి ఇప్పుడు? స్నేహితులు, ఒరే నువ్వు చేసింది మంచిరా, నువ్వు మంచిగానే చేస్తున్నావు, నువ్వు మంచిగానే వెళ్తున్నావు అని ముఖస్థుతి కొరకు మంచిగా చెప్పాలి కదా. తనకు మంచిగా చెప్పాలి కదా. ఎందుకంటే కుటుంబాన్ని పోషిస్తున్న భర్త ఎంత కొంత రాజు దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి, ఐశ్వర్యేష్ దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి, రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి ఇతను ఎంతో కొంత సహాయం చేయగలడు కాబట్టి స్నేహితులు కూడా ఏం చేయాలి? ఆయన తరపున మాట్లాడాలి. కానీ ఒక విషయాన్ని ఉన్నతంగా గమనించారు. అందుకని వాళ్ళని మొదటి విషయంలోనేమో స్నేహితులు అన్నాడు, రెండో మాట మాట్లాడుతున్నాడు ఏమన్నాడు? జ్ఞానులు అన్నాడు. తన భార్య జ్ఞానే, తనకి స్నేహితులు కూడా జ్ఞానవంతులే. వాళ్ళందరూ జ్ఞానవంతులండి. జ్ఞానవంతులు అయ్యి మాట్లాడుతున్నారు. నువ్వు మొర్దెకై మీద యుద్ధం చేస్తున్నావా? యూదుని మొర్దెకై మీద
అతను మంచి పోరాటం చేసేవాడు కాబట్టి నువ్వు అతని మీద ఎన్నటికీ విజయాన్ని ఏం చేయలేవు, సాధించలేవు. చాలా ఖచ్చితంగా చెప్పారన్నమాట. చెప్తున్నది భార్య సొంత స్నేహితులు. అంత అద్భుతంగా మాట్లాడారు వాళ్ళు. అని ఇంత జ్ఞానాన్ని దేవుడు ఇన్ని విషయాల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు అంటే కనుక మనం పోరాడుతున్నటువంటి పోరాటం మంచి పోరాటం. చదివిన మరొకసారి మాటని ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనంలో హామాను తనకు సంబంధించినదంతయు తన భార్య అయిన జెరిషాకును తన స్నేహితులందరికీ తెలుపుగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్యను తెరీషాను ఎవని చేత నీకు అధికారం నష్టం కలుగుతున్నదో ఆ ముద్దుకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయం కలగని ఖచ్చితంగా చెప్పేశాడు. జయం కలగదు. అదే చదవండి, మాకు బాగుంది. అతని చేత ఆవశ్యముగా చెడిపోదు అని అతనితో చెప్పారన్నమాట. ఎందుకంటే మంచి మీద చెడు పోరాటం చేస్తున్నప్పుడు చెడిపోవడం ఉంటుంది. మంచి మీద చెడు పోరాటం చేస్తున్నప్పుడు ఏముంటది? చెడిపోవడం ఉంటుంది. చెడిపోవడం ఉంటుందండి. ఎందుకంటే ఎప్పటికీ వర్ధిల్లే కార్యక్రమం జరగదు. ఆత్మీయ స్థితిలో అభివృద్ధి అనేది జరగదు. మంచి పోరాటం చేస్తున్న వారి మీద మంచిగా ఆలోచన చేయకపోతే కానీ, మంచి పోరాటం చేస్తున్నది మంచిగా ఆలోచన చేయకపోతే కానీ, ನನಗೆ చాలాసార్లు చెప్తున్నారు, ఈ అపోస్తుల వాళ్ళు సంఘం నడిపించడం అనేది చాలా కష్టమైన సంగతి. ఇది చాలా కష్టమైన సంగతి. మీ నుండి కూడా మాకు వ్యతిరేకత వచ్చింది అనుకోండి, ఇది ఇంకా కష్టమైపోతుంది. ఇప్పుడు సంఘం ఏం చేయాలి? సహకరించాలి. ఎందుకంటే లోకంలో ఉన్న అబద్ధ బోధలు, సంఘాలు ఇవన్నీ చూస్తున్న పరిస్థితి ఎలా ఉంది. మనం నడిపించబడుతున్న ఈ సంఘం యొక్క పరిస్థితి, ఇది జరిగించడానికి ఎంత పోరాటం జరిగితే ఈ స్థితిలో నిలబడుతుందనే సంగతి మీరు ఆలోచించి ఈ మంచి కొరకు ఏం చేయాలి? సహకరించాలి. సహకరించే కార్యక్రమం చేయాలి. చాలా మంది సహకరిస్తూ ఉన్నారు, కానీ అప్పుడప్పుడు కొంచెం విపరీతమైన పరిస్థితులు, వివిధ పరిస్థితులు జరుగుతున్నాయి. అది జరగకుండా చూస్తే కనుక మనల్ని బయట వాడు ఎవడు అనడానికి అవకాశం లేకుండా ఉంటుంది. అవకాశం లేకుండా ఉంటుంది. అలాగే సంఘం ఏమవ్వాలంటే కనుక సహవాసంలో అభివృద్ధి చెందడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. చూడండి ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ అద్భుతమైన విషయం తెలియజేశారు. చదువుదాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో, 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతున్నప్పుడు సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు ఏమైపోయిందంటే నీరసపడిపోయిందంట. అంతకంతకు నీరసపడిపోయింది. ఎందుకని నీరసపడిపోయింది? ఎందుకని నీరసపడిపోయింది చెప్పండి. దేవుడు చూడండి, ఒక మంచి సూత్రం మీకు తెలియజేస్తాను. ఎందుకని దావీదు అంతకంతకు అభివృద్ధి చెందాడు, సౌలు అంతకంతకు ఎందుకని నీరసపడిపోయాడు? అభివృద్ధి చెందాడు అనేది నేను భౌతిక సంబంధమైన బిల్డింగ్ల గురించి, పొలాల గురించి, ఆస్తుల గురించి, ఉద్యోగాల గురించి చెప్పడం లేదు. నేను ఇక్కడ ఈ విషయాల గురించి చెప్తే లేదు. ఏ విషయం నుంచి? నేను ఈ ఆత్మీయ స్థితి ఎలా ఉంది అనే విషయం గురించి చెప్తున్నాను. నేను నీ పెద్ద బిల్డింగ్లు ఉన్నా కానీ పరలోకం వెళ్ళవు. నీకు 4-5 కార్లు ఉన్నా నువ్వు పరలోకం పోవు. ఇవన్నీ ఉన్నట్టు మాత్రం పరలోకం పోవు. ఇవన్నీ ఉన్నా కానీ నువ్వు పరలోకం పోవు అని చెప్పడం లేదు. నేను ఉన్నా కానీ పరలోకానికి వెళ్తావు. ఇవి ఉన్నాయి కాబట్టి పరలోకానికి వెళ్ళవని చెప్పడం లేదు కాదు. కానీ నీకు ఆత్మీయ ఎదుగుదల, నీకు మంచి పోరాటం ఉందా లేదా అనేది గ్రంథం తెలియజేస్తుంది. నీకు మంచి పోరాటం ఉందా? నీకు బహుమానం రావాలి అని అంటే కనుక, నీ వరకు నీతి కిరీటము రావాలి కనుక, ఉంచబడింది రావాలి అంటే కనుక నీకు మంచి పోరాటం ఏమవ్వాలి? ఉండాలని తెలియదు. మంచి పోరాటం చేశాడు కదా దావీదు. ఏ పోరాటం చేశాడు? మంచి పోరాటం చేశాడు. అందుగురించి దావీదు అంతకంతకు ఏమయ్యాడంటే అభివృద్ధి చెందాడు. దేవుడికి దగ్గర అయిపోయాడు. దేవుని సన్నిధానంలో ఎలా మరపెట్టాలో, ఎలా జీవించాలో దేవుని యొక్క మనసు ఎరిగినటువంటి గొప్ప విజయం కలిగినటువంటి వేదుడిగా తయారైపోయాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథము
17వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతున్నప్పుడు, యోబు గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో, యోబు గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అయితే నీతిమంతులు తమ మార్గము విడువక ప్రవర్తించుదురు అని చెప్తారు. చూడండి, అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తిస్తారు. నీతిమంతుడు అయితే విడువక ప్రవర్తిస్తాడు. మన రోజుకి ఎన్నిసార్లు విడిచేస్తున్నాం? నీతిమంతుల యొక్క మార్గము రోజుకి ఎన్నిసార్లు విడిచేస్తున్నాం? కానీ నీతిమంతుడు అయితే ఏం చేస్తాడంట? నీతిమంతుని యొక్క మార్గం విడువక ప్రవర్తిస్తాడు. నీతిమంతుడు అయితే నీతిమంతుని యొక్క మార్గం విడువక ప్రవర్తిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. నిరపరాధులు అంతకంతకు బలము పొందుతారు అని చెప్తున్నాడు చూడండి. నిరపరాధి అయితే గనక, ఇది నీతిమంతులు తమ మార్గంలో ఏం చేస్తారంటే కనుక విడువక ప్రవర్తిస్తే కనుక వాళ్ళు ఏమవుతారంటే నిరపరాధులు అవుతారు. నిరపరాధి అంటే అర్థం ఏంటంటే అపరాధం లేనివాడని. వాడు ఏమవుతాడంటే అంతకంతకు బలము పొందే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంతకంతకు అంటే ఉన్న స్టేజ్ నుంచి తర్వాత స్టేజ్లోకి వెళ్తారు, తర్వాత స్టేజ్ నుంచి తర్వాత స్టేజ్లోకి వెళ్తారు, తర్వాత స్టేజ్ నుంచి తర్వాత స్టేజ్, చివరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంట? చివరికి ఏ స్టేజ్ ఉందండి? మనకు గమ్యం ఉందా లేదండి? క్రీస్తు యొక్క సారూప్యానికి సమానమైన సారూప్యం, అది గమ్యం. ఆ గమ్యానికి వెళ్ళకుండా చచ్చావంటే ఏది పరలోకానికి డౌట్ అది. ఎందుకు? గ్రంథం ఖచ్చితంగా విషయం చెప్తుంది. గ్రంథం విషయము ఖచ్చితంగా చెప్తుంది. ఖచ్చితంగా నువ్వు అంతకంతగా అభివృద్ధి పొందాలి అని చెప్తుంది. అంతకంతగా అభివృద్ధి పొందుతున్నామా, లేకపోతే నీతి మార్గంని అప్పుడప్పుడు వదిలేస్తున్నావా, లేదా అప్పుడప్పుడు చేస్తున్నావా? విడువక అనేది. అందుకనే విడువక ఏం చేస్తాడంట? ప్రవర్తిస్తాడు. విడువక ప్రవర్తిస్తాడు అన్నాడు అనమాట. విడువక ప్రవర్తిస్తాడు. మనకు అవసరమైన ప్రవర్తించడం కాదు. అవసరమైన ప్రవర్తిస్తే కనుక అంతకంతకు అభివృద్ధి అనేది ఏమవుదు? జరగదు. అంతకంతకు అభివృద్ధి అనేది జరగదండి. అది జరుగుతుంది అనేది మనం మోసం చేసుకునేది అవుతుంది. అందుకే దావీదు అంతకంతకు అభివృద్ధి పొందడానికి కారణం ఏంటి అని అంటే కనుక తమ యొక్క నీతి మార్గమును ఏం చేయలేదైనా విడవలేదు. తమ నీతి మార్గాన్ని విడవలేదు అనమాట. అందుకే భక్తుల గురించి ఇలా తెలియజేస్తుంది. మొద్దిగే కూడా తన యొక్క నీతి మార్గాన్ని ఏం చేయలేదు? విడవలేదు. అందుకే ఆ నీతి మంతుని యొక్క మార్గం నువ్వు ఎదురు వెళ్తే కనుక నువ్వేమవుతావు అంటే కనుక నాశనం అయిపోతావు అన్నమాట. నువ్వు నాశనం అయిపోతావు అని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి వారి పక్షమున మనం ఎదురు తిరిగి అవినీతి అని నిరూపించిన ప్రయత్నం చేస్తున్నామో ఆత్మీయ పతనం అంతకంతకు దిగజారిపోతుంది. ఆత్మీయ పతనం పెరిగిపోతుంది. నువ్వు ఏం ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నావు అనేది చాలా జాగ్రత్తగా చూస్తావు. ఏం ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నావు? నీ ప్రయత్నంలో ఎప్పుడు విఫలం అవుతున్నావు అంటే కనుక ఇది హామాను చేసిన ప్రతి ప్రయత్నంలో ఏమయ్యాడు? లాస్ట్కి విఫలమే అయ్యాడు. మంచి మీద చెడుగా పోరాటం చేయడానికి చేసిన ప్రతి తిరుగుబాటు ఏం జరిగిందంటే కనుక విఫలమయ్యాడు. చివరికి ఉరికొయ్యలోకి వెళ్ళిపోయాడు. ఆ ఉరికొయ్యలోకి వెళ్ళిపోయాడు మొత్తండి. ఆ పోరాటము మంచి కోసం పోరాడితే కనుక, మంచి కోసం మనం జీవిస్తే కనుక మనము సీఎంలో ఉంటామని గ్రంథం మనకు తెలియజేస్తుంది. చదువుదాం, ముగిద్దాం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన. కీర్తనల గ్రంథము 84వ కీర్తనలో 84వ కీర్తన 7వ వచనం చదువుదాం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును అని ఖచ్చితంగా చెప్పేశారు అనమాట. ఇదే బహుమానం. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి యొక్క పోరాటం గురించి మాట్లాడుతున్నాడు. వారు నానాటికి ఏం పొందుతారంట? అభివృద్ధి నొందుదురు, ప్రయాణము చేయుదురు. అభివృద్ధి పొందుచు
ప్రయాణం చేస్తారండి అనమాట. ప్రయాణమే చెప్పారు కదా, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ప్రయాణమే ఇది భూమి మీద నుంచి ఎక్కడి వరకు ప్రయాణం? పరలోకం వరకు ప్రయాణం. పరలోకానికి చేరడానికి ప్రయాణం ఇది మన జీవితంలో. ఈ జీవితంలో ప్రయాణం కాబట్టి